హలో ఫుడీస్, వెల్కమ్ టు ఎస్పీ వ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ సింపుల్ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రై. ఈ నోరూరించే ఫిష్ ఫ్రైని మరింత రుచిగా ఎలా చేయాలో సింపుల్ ప్రాసెస్ మీతో షేర్ చేసుకోబోతున్నా. నోటికి రుచిగా ఎక్స్ట్రా టేస్ట్గా ఫిష్ ఫ్రై చేయమంటే నేనైతే ఇలా చేస్తాను. ఇంకా ఎవ్వరు కూడా మాట్లాడకుండా ఫుల్గా తినేస్తారు. రుచి చాలా అంటే చాలా బాగుంటుంది. బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉడికి టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఫిష్ ఫ్రైని రుచిగా బాగా కుదిరేలా చేయాలి అంటే ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా చేసే ఈ ఫిష్ ఫ్రైని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ఇక్కడ ఫిష్ ఫ్రై చేయడానికి క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని తీసుకోవాలి. దాన్ని బాగా పసుపు, కర్డ్ అండ్ వాటర్ వేసి బాగా క్లీన్ చేయండి. దానిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, కొంచెం ఫిష్ ఫ్రై మసాలా వేసి బాగా ముక్కలకి పట్టేలా మ్యారినేట్ చేయండి. అలా చేసి పెట్టుకున్న ముక్కల్ని 1 అవర్ లేదా 1.5 అవర్ పక్కన పెట్టండి. లేదా ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా బాగా మసాలా ముక్కలకి పడుతుంది. ఇప్పుడు నేను ప్రెజెంట్ నాకైతే ఫ్రిడ్జ్ లేదు కాబట్టి 1.5 అవర్ పక్కన పెట్టి అలా వెయిట్ చేస్తే మసాలా బాగా పడుతుంది ముక్కలకి. ఇప్పుడైతే షాలో ఫ్రై చేస్తున్నా కాబట్టి ఒక ప్లెయిన్ ప్యాన్ తీసుకొని దానిలోకి 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసి చేప ముక్కల్ని ఒకటి తర్వాత ఒకటి దూరంగా ఆ ప్యాన్లో అడ్జస్ట్ చేయండి. అలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయండి. అలా ఫ్రై చేస్తూ ఉంటే మనకి మంచి స్మెల్ వస్తుంది. అలానే 2 to 3 మినిట్స్ బాగా ఒకవైపు ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత మరో పక్కకి టర్న్ చేసి ఇంకొక 2 to 3 మినిట్స్ ఫ్రై చేయండి. ఇలా రెండు వైపులా ఈచ్ 3 to 4 మినిట్స్ ఫ్రై చేస్తే పర్ఫెక్ట్గా ఫిష్ ఫ్రై అయిపోతుంది. ఇక్కడ చాలా బాగా అయ్యింది. నాకైతే చాలా ఆకలి వేసేస్తుంది ఇంకా అవ్వకుండానే. ఇంకా మరింకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి యూట్యూబ్లో కమెంట్ అండ్ ఎస్పీ వ్లాగ్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో పిక్ని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేనైతే ఇంకా లేట్ చేయకుండా ఈ ఫిష్ ఫ్రైని కుమ్మేస్తా. ఇంకా మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఎస్పీ వ్లాగ్స్. ఇంకా మరిన్ని కొత్త రెసిపీస్తో మళ్ళీ వచ్చేస్తా. అంటిల్ దెన్ బాయ్. Have a nice day.